హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు రైల్వే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వర్క్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, కెరీర్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయనే ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అలాగే జాబ్ ప్రొఫైల్స్ని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అన్ని రకాల జాబ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 వీడియోస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టేషన్లో ఉండి చేసుకునే జాబ్ కాబట్టి ఫిమేల్ క్యాండిడేట్స్కి సూటబుల్గా ఉంటుంది. ఆల్రెడీ చాలామంది ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్లో కంటిన్యూ అవుతున్నారు. సో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ యొక్క ప్రధాన విధులు ఏంటి అంటే, స్టేషన్ మాస్టర్కి తన యొక్క డ్యూటీస్ని నిర్వర్తించడంలో ఈ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అనేవాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. మీరు చాలా రైల్వే స్టేషన్స్లో చూసే ఉంటారు. వైట్ షర్టు, వైట్ ప్యాంటు వేసుకొని నీట్గా టక్ చేసుకొని ఒక చేతిలో రెడ్ కలర్ ఫ్లాగ్, గ్రీన్ కలర్ ఫ్లాగ్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్స్. వీళ్ళ యొక్క ప్రధాన డ్యూటీస్ ఏంటంటే, ఏవైతే ట్రైన్స్ ఆ స్టేషన్ నుంచి వెళ్లాల్సి ఉంటుందో ఆ ట్రైన్స్ అన్నీ కూడా మాన్యువల్ ప్రకారం ఆ స్టేషన్ నుంచి వెళ్ళేలాగా చూసుకోవడం వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి విధి. ఏవైతే కంట్రోలర్స్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో, ఏవైనా ప్రాబ్లమ్స్ ఎదురుగా ఉన్నట్టయితే ఆ ట్రైన్స్ని స్టేషన్లో ఆపించడము, ఎటువంటి ప్రాబ్లము లేనట్టయితే గ్రీన్ కలర్ ఫ్లాగ్ చూపించి వాటికి సిగ్నల్ ఇవ్వడము ఈ యొక్క అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ యొక్క ప్రధాన విధులు. అలాగే స్టేషన్ మాస్టర్ ఏదైనా వర్క్ చెప్పినట్టయితే ఆ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది రైల్వే వ్యవహారాలకు సంబంధించి. అలాగే స్టేషన్ మాస్టర్ ఒక డ్యూటీలో లేనప్పుడు ఈ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అనేవాడు ఛార్జ్ తీసుకొని అక్కడ వ్యవహారాలన్నీ సక్రమంగా నడిచేలాగా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అసిస్టెంట్ రైల్వే స్టేషన్ మాస్టర్ యొక్క ప్రధానమైనటువంటి విధులు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే డిగ్రీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీయే కాకుండా రైల్వే మేనేజ్మెంట్ కోర్సెస్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ ఉన్న చాలు, అలాగే డిప్లొమా కోర్సు ఉన్న అప్లై చేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చినట్టయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఈ రెండింటిలో క్వాలిఫై అయినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుందంటే, ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాలు టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిలబస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ అవేర్నెస్, అర్థమెటికల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఈ 4 అంశాల నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే 5,200 నుంచి 20,200 పే స్కేల్గా ఉంది. మినిమం శాలరీ 5,200 నుంచి మ్యాక్సిమం శాలరీ 20,200. ఎలివెన్స్లు అన్నీ కలుపుకొని దగ్గర దగ్గర 15,000 నుంచి 18,000 మధ్యలో ఈ యొక్క శాలరీ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే స్టేషన్ మాస్టర్ గాను, స్టేషన్ సూపరింటెండెంట్ గాను, అలాగే అసిస్టెంట్ ఆపరేషనల్ మేనేజర్ గాను, అలాగే డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గాను కూడా వీళ్ళు ప్రమోషన్స్ పొందడం జరుగుతుంది. సీనియారిటీని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, అలాగే డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా కూడా ఈ ప్రమోషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇవి ప్రమోషన్స్కి సంబంధించిన వివరాలు. అలాగే ఫెసిలిటీస్ విషయానికి వచ్చినట్టయితే క్వార్టర్స్ ఇస్తారు. క్వార్టర్స్ ఇవ్వలేని పక్షంలో హౌస్ రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైల్వే కన్స్ట్రక్షన్ పాసెస్ అనేవి ఉంటాయి. ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెసిలిటీస్ వస్తాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఈ 3 అంశాలపైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. స్టాటిక్ జీకే నుంచి ప్రధానంగా ఇండియన్ హిస్టరీ, పాలిటిక్స్, జియోగ్రఫీ, ఆర్ట్స్, కల్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిఫెన్స్, అగ్రికల్చర్, అలాగే స్పేసు, ఎన్విరాన్మెంట్, బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే డిఫెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి చూసినట్టయితే ఎకానమీ, బ్యాంకింగ్, అవార్డ్స్, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే అర్థమెటికల్ ఎబిలిటీ చూసినట్టయితే ఆపరేషన్స్, రీసెర్చ్ అండ్ లీనియర్ ప్రోగ్రామింగ్, డిఫరెన్షియల్ జియోమెట్రీ, డైనమిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులస్, రియల్ అనాలిసిస్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, ఫ్రాక్షన్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఆల్జీబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, స్టాటిస్టిక్స్, అలాగే అనలిటికల్ జియోమెట్రీ,
number systems, percentages, mensuration, ratio and time, averages, profit and loss, use of tables and graphs, decimals, the relationship between numbers and number system నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి నెంబర్ సిరీస్, వెర్బల్ క్లాసిఫికేషన్, ఎనాలజీస్, మ్యాచింగ్ డెఫినిషన్స్, వెర్బల్ రీజనింగ్, లాజికల్ గేమ్స్, అలాగే స్టేట్మెంట్ అండ్ ఎగ్జంప్షన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, లాజికల్ డిడక్షన్, ఆడ్ వన్ అవుట్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, వెన్ డయాగ్రామ్స్, మిస్సింగ్ నెంబర్ సిరీస్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, అలాగే లెటర్ అండ్ సింబల్ సిరీస్, ఎసెన్షియల్ పార్ట్, ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, మేకింగ్ జడ్జిమెంట్స్, లాజికల్ ప్రాబ్లమ్స్, అనలైజింగ్ ఆర్గ్యుమెంట్స్, ద కోర్స్ ఆఫ్ యాక్షన్, థీమ్ డిటెక్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, పెయిర్ ఫార్మేషన్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రాబ్లమ్స్, డైస్ అండ్ క్యూబ్స్, టెస్ట్ క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, అలాగే మ్యాట్రిక్స్ అండ్ అనాలజీస్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ సెక్షన్ నుంచి వెర్బల్, అర్థమెటికల్ రీజనింగ్, బ్లడ్ రిలేషన్స్, ఎనాలజీ, నెంబర్ ర్యాంకింగ్, మిర్రర్ ఇమేజెస్, ఆల్ఫాబెట్ సిరీస్, క్యూబ్స్ అండ్ డైస్, డైరెక్షన్స్, డెసిషన్ మేకింగ్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నాన్ వెర్బల్, నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి ఈ యొక్క రీజనింగ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా సిలబస్ ఉంటుంది. ఈ అంశాల నుంచి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ యొక్క ప్రధాన విధులు, శాలరీ, ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే సిలబస్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. అలాగే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని మీరు భావించినట్టయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.